కారం లేనిదే ఇంట్లో కూర పూర్తి కాదు. మార్కెట్లో ఎన్ని రకాల కారం పొడులు లభ్యమవుతున్నాయి. గతంలో మిరపకాయల్ని ఎండబెట్టి మిల్లులో ఆడించి కారం పొడిని తయారు చేసుకునేవారు. ఇది ఒరిజినల్, ఆరోగ్యానికి మంచిది కూడా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ కారం పొడిని వాడుకోవాల్సిందే. దీంతో చాలా మంది కల్తీలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ఏది కల్తీ, ఏది ఒరిజినల్ అనేది తెలియక అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. పైగా రుచి పచి కూడా ఉండడం లేదు. మరి ఇటువంటి కారం పొడుల్ని ఎలా గుర్తించాలి? అంటే మనం కొనే కారపొడి అసలైనదా లేదా నకిలీదా అని సులభంగా గుర్తించవచ్చు. మొదటగా ఓ గ్లాస్ నీటిలో స్పూన్ ఎర్ర కారం పొడిని కలపాలి. తర్వాత చెంచాతో కదపాలి. కొద్దిసేపటికి గ్లాస్ అడుగు భాగానికి కారపొడి ఆటోమేటిక్గా వెళ్తుంది. నీటి అడుగు భాగానికి చేరిన ఆ కారపొడిని చేతిలోకి తీసుకుని తేలిగ్గా రుద్దాలి. అది గరుకుగా ఉంటే అది కల్తీ కారం పొడి అని నిర్ధారించవచ్చు. అందులో ఎర్రటి ఇటుక పొడి కలపారని అర్థం. నానిన కారపొడి మృదువుగా, ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. కానీ ఇందులోనూ కేటగాళ్లు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. మెత్తగా ఉండడం కోసం కారపొడికి సబ్బు పొడి కలుపుతున్నారు. అయితే స్వచ్ఛమైన కారపొడి నీటిలో కలిగినప్పుడు తేలుతుంది. అలా కాకుండా మునిగింది అంటేనే అది కల్తీ కారమని అర్థం. ఇటుక పొడి బరువైనది కాబట్టే అది నీటిలో అడుగు భాగాన్ని చేరుతుంది. నిజమైన కారపొడి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది నీటిపైన తేలుతుంది. అంతేకాకుండా కల్తీ కారాన్ని గుర్తించడానికి మిరపపొడికి కొన్ని చుక్కల అయోడిన్ టెక్స్చర్ లేదా అయోడిన్ ద్రావణాన్ని జోడించాలి. ఈ అయోడిన్ చుక్కల్ని కారపొడిపై కలిపితే అది నీలం రంగులోకి మారుతుంది. అయితే అది కల్తీ అని అర్థం. నకిలీ కారపొడిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కల్తీ కారపొడులు కాకుండా రెడీమేడ్ వాడకం తగ్గించి ఇంట్లోనే మిరపకాయల కారపొడిని మిల్లులో ఆడించి తయారు చేసుకుంటే మంచిది.